ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం అయితే వచ్చింది, అదే ఘాటి. ఆ ఘాటి చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. ఓవరాల్గా చిత్రం ఎలా ఉంది, ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా, అసలు క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆఫ్టర్ హరిహర వీరమల్లు ఎలా ఉంది ఈ చిత్రం అనే అంశం గురించి మనతో కులంకుశంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఘాటి చిత్రం ఎలా అనిపించింది? అంటే ఘాటీకి సంబంధించి ఆయన శ్రీనివాసరావు అని ఒక రైటర్ దగ్గర ఆ ఘాటీల జీవితం గురించి విన్నాడు. విన్న తర్వాత క్రిష్ గారు డిజైన్ చేసుకున్నటువంటి కథ ఇది. ఈ డిజైనింగ్లో చాలా వాస్తవాలు, ఆ లోకల్ పీపుల్ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఆయన మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం అనేది సినిమాలో ఒక వాక్యూమ్గా తయారై తను అనుకున్న పద్ధతిలో క్యారెక్టర్లను నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. అదేమో నేల విడిచి సాము చేసినట్టు తయారైంది. అలా సినిమా అనేది పెద్దగా ప్రేక్షక రంజకంగా లేదు. ఏ సీన్ కా సీన్ బాగా తీసాడు, కానీ వీటన్నిటినీ కనెక్ట్ చేసేటువంటి ఒక స్క్రీన్ ప్లే ప్రాపర్గా లేకపోవడం అనేది ఒక వెలితిగా తయారైంది సినిమాకి. అంటే వీళ్ళు అనుకున్నటువంటి కథ నిజానికి ఫస్ట్ హాఫ్తోనే ముగిసింది. అది సెకండ్ హాఫ్ వచ్చేటువంటి యాక్షన్ ఎపిసోడ్ అదంతా రివెంజ్ డ్రామా బేస్డ్గా నడపాలనుకున్నాడు ఆయన. అది జనాలకి కనెక్ట్ కాలేదు. ఆ క్యారెక్టర్లో పెయిన్ జనాలకు కనెక్ట్ అయ్యే పద్ధతిలో నడవాలి, అది మిస్ అయింది. రెండోది, మొదటి నుంచి కూడా క్రిష్ గారు చేస్తున్నటువంటి సినిమాల్లో వేదం కావచ్చు, దానికి ముందు వచ్చిన గమ్యం కావచ్చు, ఆ రెండు సినిమాలు ఆడియన్స్ కనెక్ట్ కావడానికి ఆ రోజున క్రిష్ గారిలో ఒక మ్యాజిక్ ఉంది, అది మిస్ అయింది అంటూ మాట్లాడుతున్నారు జనాలు. మ్యాజిక్ కాదు, అది ఒక ఫిలసాఫికల్ లైన్ ఉండేది. అది జనాల్ని హంట్ చేసేది థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. అది మిస్ అవుతోంది. కొండపొలంలోనూ లేదు, అది ఇందులోనూ లేదు. వేదం తర్వాత వచ్చిన ఏ సినిమాలోనూ ఆ ఇది లేదు. లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కథని విపరీతంగా ఫీల్ అయ్యి తీస్తే అది వచ్చేది. అలాగే ఈ ఘాటీ జీవితం అటవీ ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం. అక్కడ చాలామంది వాళ్ళని ఆదివాసీలని లోబరుచుకుని రకరకాల పద్ధతుల్లో అక్కడ గంజాయి పండించి దాన్ని వాళ్ళతోనే ట్రాన్స్పోర్ట్ చేయించేయటం అనే కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. ఈ జీవితాల్లో ఈ క్రమంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అక్కడే అలాగే గిరిగీసుకుని బతుకుతూ ఉంటారు. ఆ జీవితాలే, ఆ కష్టాలే అలాగే బతుకుతూ ఉంటారు. దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన చేసినప్పుడు ఒక పరిష్కారం తనకి తడుతుంది. ఏది, అనుష్క పోషించినటువంటి క్యారెక్టర్కి తట్టినప్పుడు ఆవిడ అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక డెసిషన్ అనుకుంటారు. ఇదే బిజినెస్ మనం చేసి ఎందుకు ఆ డబ్బుల్ని మన కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఎందుకు వాడకూడదు అని ఒక పరిష్కార మార్గంగా అటువైపు డైవర్ట్ అవుతారు. ఆ డైవర్షన్ దగ్గరే మొదటి తప్పు జరిగింది. జరిగి అక్కడి నుంచి అది నిజానికి దీని మీద ఒక రకంగా పుష్ప ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనే అనుమానం వస్తుంది. అక్కడ కూడా ఇదే కాన్ఫ్లిక్ట్ అక్కడ ఎర్రచందనం మీద నడుస్తుంది. ఇక్కడేమో గంజాయి సాగు, దాన్ని సరఫరా చేయటం, ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ సాగు, సరఫరా, ఈ రెండు ఇబ్బందికరమైనటువంటి అంశాలే. ఆ ఏరియాలో అది చేయటం ద్వారా మనం జీవితంలో ఏదో ఎదగాలనుకోవడం, దాన్ని ఇంకొక ఫ్లేవర్లోకి తీసుకెళ్ళి ఎదగాలనుకోవడం, ఇది కథలో ఒక గందరగోళంగా మారింది. దాన్ని ఎలా జస్టిఫై చేసుకోవాలి అనేది ఆయనకు ఒక కన్ఫ్యూజన్కి గురైపోయాడు డైరెక్టర్ గారు. ఎప్పుడైతే అయిపోయాడో నెమ్మదిగా దాన్ని ఒక రివెంజ్ డ్రామాగా మార్చి ఈ విక్రమ్ క్యారెక్టర్ని ఎలా క్లోజ్ చేయాలి అనే దిశగా ఆలోచన మొదలైంది. అలా కథ కొంత గందరగోళం, గాడి తప్పి వెళ్ళిపోయింది ఎటో. ఎప్పుడైతే ఇక్కడ అదే వ్యాపారం, అదే పద్ధతి మనం చేయాలి అనుకున్నారో అక్కడే వాళ్ళు అనుకున్న కథ తాలూకా ఒక బౌండరీ తయారైపోయింది ఆయన. దాన్ని క్రాస్ చేయటం అనేది ఆయన వల్ల కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జనంతో మింగిల్ కాకపోవడం, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సినంత తెలుసుకోలేకపోవడం. అసలు ఇప్పుడు అడవుల నుంచి ఆదివాసీలని అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలే ఖాళీ చేసేస్తున్నాయి. దీనిలో ఇంకొకటి ఏంటంటే అక్కడికి పాఠశాలలు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసి ప్రభుత్వ శాఖలు విపరీతంగా లంచగొండిగా మారిపోయినాయి.
విపరీతంగా డబ్బులు పెడితే తప్ప ఏ ప్రాంతానికి ఏ సౌకర్యము రావడం లేదు అనేది కొంత డిస్కషన్ జరిగింది సినిమాలో. ఆ డిస్కషన్ జనాలకి తలకాయ నొప్పిగా మారింది. మారటం అంటే దాన్ని ప్రాపర్గా జనాలకు కనెక్ట్ అయ్యేలాగా తీయలేదు. రెండోది ఆ కండిషన్ లేదు, ఇప్పుడు ఎక్కడ లేదు అనే విషయం ఆయనకు తెలియదు క్రిష్ గారికి. ఒకవైపు అడవుల నుంచి ఆదివాసీలని ఖాళీ చేయించడం అనేది ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తోంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తాం, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అని చెప్పి వాళ్ళని అడవుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఎక్కడో చోట వాళ్ళకి నివాసాలు కల్పించి ఈ సాధారణ జీవితంలోకి పట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది ఆల్రెడీ. ఈ జరుగుతున్న టైంలో ఇది ఒక డిస్కషన్గా మారిపోయి నడుస్తున్నటువంటి టైంలో ఇలా పాత వాసన కొట్టే సన్నివేశాలతో సినిమా తీయటం అనేది కొంచెం జనాలకి కనెక్ట్ కాలేదు. అది కనెక్ట్ కాకపోగా ఇదేదో అనవసరమైన డిస్కషన్ పెడుతున్నాడు ఇతను అని అనిపించింది. ఇలా రకరకాలుగా అది నేల విడిచి సాము చేసినట్టుగా తయారైంది ఆ సినిమా. కాకపోతే అనుష్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను తనకి ఆయన చెప్పినటువంటి క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేసి తను ఎంతవరకు లాక్కెళ్ళగలదో అంతవరకు తీసుకెళ్ళింది దాన్ని. అలాగే విక్రమ్ కూడా చాలా బాగా చేశాడు. అయితే ఆర్టిస్టుల పరంగా చూస్తే ఈ సినిమా చైతన్యరావుకి బాగా ప్లస్ అవుతుంది. అంటే తనకి ఇచ్చినటువంటి క్యారెక్టర్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు అతను. ఈ మధ్య అతను ఒక వెబ్ సిరీస్లో కనిపించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డిని పోలిన పాత్రతో మైసభ అని దేవకట్ట గారు తీసినటువంటి ఒక వెబ్ సిరీస్లో కనిపించాడు. డైలాగు అలాగే ఎక్స్ప్రెషన్ ఈ రెండు బలంగా ఉన్నటువంటి నటుడు అతను. గతంలో ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకుండా కేవలం వాయిస్ మాడ్యులేషన్తో జనాల్ని భయపెట్టిన క్యారెక్టర్లు కొన్ని రావుగోపాలరావు గారు చేసేవాడు. కొంచెం ఆ ధోరణి కనిపించింది ఇతను చేసిన క్యారెక్టర్లో. ఆ డెప్త్ అవి తీసుకెళ్ళగలిగాడు, బాగా పెర్ఫామ్ చేశాడు అతను. ఒక రకంగా ఈ సినిమా అతనికి చాలా ఉపయోగపడుతుంది చైతన్యరావుకి. క్రిష్ గారు మాత్రం డైరెక్టర్గా కంబ్యాక్ సినిమా అనుకుని ఒక ప్రెజర్ ఫీల్ అయ్యాడు ఆయన. ఆ ప్రెజర్ ఫీల్ అయిపోయి విపరీతంగా యాక్షన్ ఎపిసోడ్స్, వైలెన్స్ ఇవన్నీ పెట్టుకున్నాడు. అవన్నీ మోయరాని భారంగా తయారైంది. ఆయన చెప్పుకున్నట్టుగా ఇంటర్వ్యూల్లో ఈ ఘాటీలు 150 కిలోల బరువుని 200 కిలోల బరువుని అలా మోసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగా ఈయన కూడా 200 కిలోల భారాన్ని భుజాన్ని వేసేసుకుని దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనే ఆ ప్రెజర్ ఫీల్ అయిపోయి గందరగోళం చేశాడు. అంటే హరిహర వీరమల చిత్రానికి తాలూకు ఆ డిఫిట్ని ఇక్కడ ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాడు. అట్లా అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఈ ఎలిమెంట్స్ ఉండి తీరాలి అని ఆయన కొన్ని ఇవి పెట్టుకున్నాడు, కొన్ని అభిప్రాయాలు ఆయన పెట్టుకున్నాడా, ఆయన మీద ఎవరైనా రుద్దారా అనేది పక్కన పెడితే అవి ఉండటం వలన ఈ వైలెన్స్ ఇవన్నీ పెరిగినాయి సినిమాలో. ఈ పెరిగిన క్రమం దీన్ని కథతో అడ్జస్ట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. కథలో కలిసిపోవాలి, ఇవన్నీ కూడా బ్లెండ్ అవ్వాలి, అలా కాలేదు, గందరగోళం అయింది. ఎందుకు జరుగుతోంది అనేది జనాలకు అర్థం కాని పరిస్థితికి తీసుకెళ్లారు. రెండోది బయట ప్రపంచంలో జరుగుతున్నది వేరు, ఆ సినిమాలో నడిచింది వేరు. అంటే ఇప్పటికీ మేము అడవిరాముడు లాంటి కథలే చేస్తామంటే చేయగలిగింది ఏమీ లేదు. అయితే కమర్షియల్ యాంగిల్ తీసుకున్నప్పుడు టోటల్గా లాజిక్ వదిలేసి వెళ్ళిపోవాలి. అది అతను చేశాడు సుకుమార్ పుష్పాలో, అది వర్కౌట్ అయింది. అలాంటి మ్యాజిక్ ఏదైనా చేయాలి, అది జరగల. ఇతనేమో రియలిస్టిక్గా ఉండాలి అని అనుకుంటూ మధ్యలో కొన్ని ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించి తను గందరగోళపడి జనాన్ని గందరగోళపరిచాడు. అలా లేకుండా ఒక్కసారి ఆ ప్రాంతపు ప్రజలతో సీరియస్గా ఒక చర్చలు జరిపి వాళ్ళ జీవితాల్లో ఉన్న గందరగోళం ఏమిటి అంటే, ఒకటి ఆ గంజాయి సాగు ఈ తలకాయ నొప్పుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళ జీవితాలు బాగు చేయటం అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. వాళ్ళు నిర్ణయం తీసుకుని దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలనేది వాళ్ళు యుద్ధం చేయాలి. దాన్ని అలా మార్చి దానికి నాయకత్వం వహిస్తున్నట్టుగా అనుష్క క్యారెక్టర్ని అలా తయారు చేసి ఉంటే ఇంకోలా ఉండేది సినిమా. కానీ ప్రస్తుతం మార్కెట్ ఎకానమీలో ఉన్నాము అని మాట్లాడుకుంటూ మనం కూడా ఇదే చేయటం ద్వారా సంపాదించి డబ్బులు సంపాదిస్తే మన జీవితాలు మెరుగుపడిపోతాయి అనుకోవడం. స్టేట్ డిసైడ్ చేస్తుంది ఎవరు ఏం చేయాలి అనేది.
స్టేట్ రోలుని మర్చిపోయాడు ఆయన. స్టేట్ ప్లే చేసేటువంటి మన జీవితాల్లో రాజ్యం నిర్వహించే పాత్రని మర్చిపోయి సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. అందుకని జనాలకు ప్రాపర్గా కనెక్ట్ కాలేదు, జనం ఫీల్ అవ్వలేదు. తెర మీద క్యారెక్టర్లు పడే బాధని ఆడియన్స్ ఫీల్ కాలేదు. ఇది ఇలా డిస్కనెక్ట్ అయింది సినిమా. పర్టికులర్గా సెకండ్ హాఫ్ ఆయన ఎక్కువ ప్రెజర్ తీసుకుంది అక్కడే. అంటే ఏ సీన్ కా సీన్ చాలా అద్భుతంగా తీసాడు, కానీ ఏది జనాలకి గుర్తుండిపోయేదో హంట్ చేసేదో ఒక ఎలిమెంట్ లేకుండా పోయింది. అందుకని ఘాటీ అనేది ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలా తయారైంది. నిజానికి గతంలో ఆయన కొండపొలం అని ఒక సినిమా తీశాడు, అది కూడా మిస్ఫైర్ అయిన సినిమానే. అయితే దాంతో పోలిస్తే ఇది బెటర్. కొండపొలం అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది ఎవరో తెలియదు కదా సార్ అసలు. అది కూడా ఒక రైటర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక నవలే. అదే ఒక నవల ఆధారంగా చేసినటువంటి సినిమానే. రాయలసీమ రచయిత రాసినటువంటి ఒక నవలను సినిమా తీశాడు. అందులో కూడా క్రిష్ తరహా మ్యాజిక్ లేదు అనే మాట్లాడారు అందరూ. ఆ మ్యాజిక్ ఏం లేదు, ఒక ఫిలసాఫికల్ లైన్ ఏదో నడవాలి సినిమా వెనకాల, ఒక సూత్రం చెప్పాలి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వాక్యంలో సినిమా ఏమిటంటే చెప్పగలగాలి ప్రేక్షకుడు. అలాంటి ఒక వాక్యాన్ని ఇచ్చింది ఆ రెండు సినిమాలు. వేదం సినిమా ఇచ్చింది, అలాగే గమ్యం ఇచ్చింది. అలా చెప్పగలిగే పరిస్థితి ఆ తర్వాత ఆయన తీసిన ఏ సినిమాకి లేదు. ఆయన కథానాయకుడు మహానాయకుడు తీశారు, అవి రెండు కూడా ఫిక్షన్ సినిమాలే. అంటే ఎన్టీ రామారావు గారి బయోపిక్లు అనే పేరుతో వీళ్ళు అనుకున్న బయోపిక్ తీశారు తప్ప ఆయన జీవించిన జీవితం లేదు దానిలో. అలా ఆ రెండు సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. అలాగే ఆ తర్వాత చేసినటువంటి ఏ ప్రాజెక్టు ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. చివరికి ఆయన హిందీలో చేసినటువంటి మణికర్ణిక అనే పేరుతో సినిమా చేసాడు. అది కూడా సగం సినిమా అయిపోయిన తర్వాత ఆవిడ టేక్ ఓవర్ చేసింది. ఎవరు? కంగనా రనౌత్ టేక్ ఓవర్ చేసింది. ఈయన బయటకు వచ్చేసాడు ఆ ప్రాజెక్ట్లోంచి. అలా ఆయన కెరియర్లో బయటకు వచ్చిన ప్రాజెక్టులు రెండు, హరిహర వీరమల్లు ఒకటి, అది మణికర్ణిక. ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయన. అంటే ఎందుకు మనం ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం అని అనుకోవాలి. తీస్తే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా వితౌట్ లాజిక్ వెళ్ళిపోవాలి. జనాలని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే లెవెల్లో సీన్లు నడవాలి. అంటే అక్కడ లాజిక్ లేకుండా సీన్ తీసాడు ఆయన. సుకుమార్ నీళ్ళల్లో పడేసిన దుంగలు తేలుకుంటూ వచ్చి ఒక లాకుల దగ్గర క్లోజ్ చేసి వాటిని అక్కడి నుంచి బయటకు తరలించడం అనే ఒక ఇల్లాజికల్ సన్నివేశాన్ని కూడా జనం ఉత్కంఠతో చూశారు. ఆ లెవెల్లో వెళ్ళిపోవాలి. నిజాన్ని దొంగేస్తే అది తేలుతుందా మునుగుతుంది అనే లాజిక్ కూడా ఎవడు పట్టించుకోలేదు. పెన్సిళ్ళు వచ్చినంత ఈజీగా వచ్చేస్తాయి. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలే, చూస్తారు. అంటే ఎవరు ఏసి ట్రై చేయలేదు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు మరి. ఆయన లాజిక్ ఎవరు చూస్తాడు? మనం అక్కడి నుంచి సర్ప్రైజింగ్గా తరలించాం కంటెంట్ని, అక్కడ ఉన్న సరుకుని ఇంకో చోటకి తరలించటం అనే దాని మీద ఉన్న కేంద్రీకరణ. అంటే ఆడియన్స్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆ ముందు సీనుల్లో నుంచి. ఈ లాజిక్ ఆలోచించలేదు. అలాగే శివ సినిమాలో చైన్ తెంచుతాడు నాగార్జున. ఆ చైన్ తెంపడం అనేది అంత ఈజీ కాదు, అలా రాదు చైన్. కానీ ఇది ఎవరు ఆలోచించరు. ఆ ముందు నడిచినటువంటి సీన్స్ నుంచి జనాలందరూ ఇక్కడ ఏదో ఒకటి జరగాలి అని ఫిక్స్ అయిపోయిన టైంలో చైన్ లాగితే కనెక్ట్ అయిపోయింది. పైగా అది కల్ట్ సీన్ అయిపోయింది. ఇలాంటివి జరుగుతాయి. అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయటంలో ఘాటీలో మనవాడు వైఫల్యం చెందాడు సీరియస్గా. అందుకని ఆడియన్స్ బలంగా ఓన్ చేసుకోలేని కండిషన్ ఏర్పడింది. రైట్. అందుకని ఘాటీ సినిమా ఒక మిక్స్డ్, ఇది టాక్ కూడా అలాగే ఉందని, అదే పబ్లిక్ కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేని కండిషన్లో ఘాటీ అనేది ఒక విఫల ప్రయత్నంగా మారింది. కాకపోతే కొండపొలంతో పోలిస్తే బెటర్ సినిమా. రైట్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.